తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం ప్రక్రియలో భాగంగా ఈరోజు కల్లూరు రైతు వేదిక వద్ద రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న కల్లూరు ఎంఆర్ఓ పులి సాంబశివుడు. సమస్యలు కూడా పరిష్కారం కావాలంటే కూడా దరఖాస్తు పెట్టుకున్న పంపకాలు అట్లాంటి కొందరు రైతులు నిన్న పరిశీలించాం. నలుగురు అన్నదమ్ములు ఉంటే మత్తులపల్లిలో కూడా పెద్దనే 5 ఎకరాలు చేసుకున్నాడు, చిన్నవాడికి 2 ఎకరాలు చేశాడు. అట్లాంటి హెచ్చుతగ్గులు ఉన్నా కూడా ఇప్పుడు చేసుకోవచ్చు. తర్వాత ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి ముటేషన్, కొన్ని రకాల భూములు రిజిస్ట్రేషన్ సాధారణ కొనుగోలు గతంలోనే 2014 ముందు అప్లై చేసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడు చేసుకున్నా కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. తర్వాత సాదా పరిణామాల క్రమబద్ధీకరణ మాత్రం ప్రస్తుతం హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఆ కేసు అనేది తేలిన తర్వాత ఈ చట్టం ప్రకారం దాన్ని చేయడం జరుగుతుంది. చట్టంలో మాత్రం మాకు అధికారం ఇచ్చారు ఎవరైనా పాత దరఖాస్తులు ఉంటే పెట్టుకొని వారు ఉంటే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలి. ఇంకా ఇతరంగా ఏమైనా చిన్న చిన్న వేరే ఉన్నా కూడా చేసుకోవాలి. సర్వే నెంబర్, మిస్సింగ్ సర్వే నెంబర్ కానీ, తర్వాత అప్పీల్, ఇది కొత్తగా వచ్చింది భూభారతి చట్టం. ధరణిలో మనం చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారు. ఒకరి బుక్కులు ఒకరు చేసుకునే వాళ్ళు ఉంటే మార్పు ఉంటే కొట్టేయాలని చాలా మంది ఆఫీస్ చుట్టూ తిరిగారు. గత చట్టంలో ఇది సివిల్ కోర్టు ద్వారానే ఉంది. ఇప్పుడు నిన్నటి నుండి ఆడియో గారి అప్పీల్ కోర్టు అమల్లోకి వచ్చింది కాబట్టి వేరే ఎవరైనా మీ భూమికి సంబంధించి పాస్బుక్ చేసుకొని ఉంటే అన్నదమ్ములు కానీ